భారత్ కు చమురు సరఫరాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా తాజాగా ఇరాన్ చమురు ఎగుమతులపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఈ నిర్ణయం ఆగస్టు 21, 2026 వరకు అమల్లో ఉంటుంది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఇరాన్ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతులు జరిగే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా భారత్ కు శుభవార్తగా భావిస్తున్నారు. అమెరికా ట్రెజరీ శాఖ ఇచ్చిన అనుమతి ప్రకారం ఇరాన్ కు చెందిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, అమ్మకం, రవాణా, సరఫరాకు సంబంధించిన లావాదేవీలకు తాత్కాలిక అనుమతి లభించింది. ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవల చమురు ధరల్లో అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు ఇరాన్ నుంచి చమురు సరఫరా పెరిగితే మార్కెట్లో అందుబాటు మెరుగవుతుంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ విషయానికి వస్తే అమెరికా ఆంక్షలు విధించక ముందు ఇరాన్ నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకునేది. అయితే ఆంక్షల తర్వాత ఆ కొనుగోలు పూర్తిగా ఆగిపోయాయి. క్లేపర్ సంస్థకు చెందిన సీనియర్ రిఫైనింగ్ అనలిస్ట్ నిఖిల్ దూబే ప్రకారం ప్రస్తుతం భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోంది. అయినప్పటికీ ఇరాన్ పై ఆంక్షలు పూర్తిగా తొలగితే భారత్ రిఫైనరీలు ఇరాన్ చమురును వెంటనే వినియోగించగలవని ఆయన తెలిపారు. ఎందుకంటే గతంలోనే భారత్, ఇరాన్ మధ్య చమురు వ్యాపారం బలంగా ఉండేది. అందువల్ల సాంకేతిక సమస్యలేవి ఉండవని, ఆంక్షలే ప్రధాన అడ్డంకని నిఖిల్ దూబే పేర్కొన్నారు. మొత్తానికి అమెరికా తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం భారత్ కు మరో చమురు వనరు అందించే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్తులో ఆంక్షలు పూర్తిగా తొలగితే భారత్, ఇరాన్ చమురు వ్యాపారం మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.